హాయ్ హలో రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము తెలివిగా ఉండాలని కోరుకుంటాం, మనం కానీ మన పిల్లలు కానీ మనతో ఉన్న వాళ్ళు కానీ. దీనికి సంబంధించి ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు, చెప్తూ ఉండాలి, ప్రతిరోజు చెప్తూ ఉండాలని. సో అందులో భాగంగా ఈరోజు కూడా చెప్పేసేయండి మాకు. తెలివిగల కథలంటే, ఒక ఊళ్ళో కిష్టప్ప అని ఒకడు ఉండేవాడట. వీడు తెలివిగా తిమ్మిని బమ్మిని చేసి ఎదుటి వాళ్ళని బొరిడి కొట్టించి ఎలాగోలాగా మరి పెద్ద మోసాలు చేయకుండా ఒక మాదిరి మోసం చేస్తూ ఎట్లాగొట్లా సంపాదించేవాడు. కొంత డబ్బు వెనకేసుకున్నాక ఏమనిపించింది, ఇలా ఎన్నాళ్ళు ఈ చిన్న చిన్నవి డబ్బులు 10, 20, 50, 100 కోట్లకు పడగెత్తాలి, దానికి ఏం చేయాలి అని ఆలోచించాడు. సరే ఆలోచించి ఇప్పటిదాకా సంపాదించినంత 2 మూటలుగా కట్టుకుని సమీపంలో ఉన్న నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఓ రాజుగారు ఉన్నారు. ఆయన కొంచెం మృదుభాషి, చక్కగా మాట్లాడతాడు. రాజుని కలుసుకోవడం సులువు. కొంతమంది హార్ష్గా ఉంటారు, రాజులందరినీ దగ్గరికి రానియరు. ఈయన అలాంటి వాడికి అతను అందరితో చక్కగా మాట్లాడతాడు సానుకూలంగా. అయితే ఏమైంది, చక్కగా మంచి రత్నాల వ్యాపారస్తుడి వేషంలో, వేషం వేసుకోవడానికి ఏముంది, మంచిగా ఆభరణాలు దగదగలాడేవి, చక్కగా తలపాగాలు, బట్టలతోటే కదా ఉన్నదంతా. చక్కగా బట్టలు వేసుకున్నాడు, రత్నాల వ్యాపారస్తుడిని అని చెప్పి రాజస్థానంలో ప్రవేశం తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ అంతఃపురంలో రాజుగారు యువతలు లేరు, అంతఃపురంలో ఉన్నారు. ఆ స్థానంలో లేరంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సైనికుడికి ఏం చెప్పాడంటే, నా దగ్గర రత్నాల ఆభరణాలు ఉన్నాయి, రాజుగారికి చూపించడానికి వచ్చాను. ఆస్థానంలో కంటే అంతఃపురంలో చూపిస్తే బాగా వీలుగా ఉంటుంది, అందుకని వచ్చాను అన్నాడు. అనేసరికల్లా సరే ఆభరణాలు ఏంటి, ఖాళీగా ఉన్నప్పుడు ప్రవేశపెడతారు కదా. ఈయన దగ్గర చూసారు కత్తులు కటార్లు ఏం లేవు, టెస్ట్ చేస్తారు కదా ముందు. సరే ఇవన్నీ రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. సరే రాజుగారు అన్నాడు, ఏమిటో ఆభరణాలు అయితే, ఆభరణాలు కాదు ప్రభు, నేను ఆ వ్యాజంతో వచ్చాను, నన్ను మీ స్నేహితుడిగా భావించండి, మీరు నాకు ఒక సహాయం చేయాలి. స్నేహితుడిగా భావించి రోజు నేను మీ ఆస్థానానికి వస్తా, నాతో చెవిలో గుసగుసగా ఒక నిమిషం మాట్లాడాలి రోజు మీరు అంటే. రాజుకు నవ్వొచ్చింది. అదేమిటి గుసగుసగా ఏం మాట్లాడుతుంటే, ఏమి లేదండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకా చెప్పండి చాలు, నిదానంగా 1, 2, 3, 4 అలా చెప్పండి. ఇప్పుడు మన ఇద్దరం పక్కన కూర్చున్నాం, నేను నీ పక్క తిరిగి 1, 2, 3 అని చెప్పాను, దూరం నుంచి చూసే వాళ్ళకి నేను నీకు ఏదో రహస్యమయమైన విషయం చెప్తున్నట్టుగా కనపడుతుంది. అలా కనిపిస్తే చాలు, ఇతని ఉద్దేశం. 10 వరకు అంకెలు చెప్పండి. మీరు ఊరికే చెప్పొద్దు మహాశయ, రోజుకి 500 వరహాల చొప్పున ఇస్తాను నేను మీకు. మీరు నా చెవిలో 1 నుంచి 10 దాకా అంకెలు చెప్తే చాలు. రాజుకు నవ్వొచ్చింది, ఇదేదో సరదా ఆటలాగా అనిపించింది. పైగా 10 అంకెలు చెప్తే 500 ఇస్తానంటున్నాడు. దీంతో పాటు ఏం చేయాలి, నేను మాట్లాడమని సైగ చేసినప్పుడు, నేను తలూపినప్పుడు నన్ను దగ్గరికి పిలిచి నాతో ఈ అంకెలు చెప్పండి, రోజుకు 500 ఇస్తా. నేను 2-3 సార్లు అడిగితే 2-3 సార్లు అయినా మీరు నాతో మాట్లాడాలి అన్నాడు. రాజు ఏమనుకున్నాడు, ఇందులో ఏదేదో ఆటలే ఉంది కదా, ఊరికి నువ్వు 10 అంకెలకే 500 ఇస్తానంటే 10 దాకా చెప్తా కావాలంటే, సరదాగా ఉంది. సరేనని ఒప్పుకుని ఏం చేశాడు, ఒక సైనికుడిని పంపించి, వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి దగ్గర ఏమున్నాయి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెకప్ చేయించాలి కదా. సైనికుడిని పంపిస్తే అతను ఏం లేదండి, పూటకోళ్ళు ఇంట్లో దిగాడు, కొద్దిగా ఏదో డబ్బులు ఉన్నాయి అతని దగ్గర, మనిషి మంచివాడు, చుట్టుపక్కల అందరికీ ఏదో దేవాలయానికి వెళ్తున్నాడు, వాళ్ళకి వీళ్ళకి 5, 10 సహాయం చేస్తున్నాడు, కత్తులు కటార్లు లేవు, ఇతనికి ఏమి పొరుగు రాజ్యాలతో వాటితోటి స్నేహ సంబంధాలు ఉన్నవాడు కాదు, మన పరగణాల్లో ఉన్నవాడే, కొత్తగా నగరంలోకి వచ్చాడు, తెలుసుకున్నారు. సో వీటితోటి ప్రాబ్లం ఏం లేదు, కొన్నాళ్ళు చూద్దాం అనుకున్నాడు రాజు. 500 ఎలాగో వస్తాయి, సరేనన్నారు. అయిందా, అక్కడి నుంచి రోజు ఇతని ఆస్థానానికి చక్కగా అలంకరించుకుని వెళ్ళేవాడు. ఆ మధ్యలో తలుపేవాడు, రాజుగారు ఇలా రండి అని దగ్గరికి పిలిచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెవిలో చెప్పేవాడు. 2 సార్లు 3 సార్లు ఇలా కొన్నాళ్ళు గడిస్తే వీళ్ళు ఏమనుకున్నారు, సభికులు ఉంటారు కదా జనాలు, సభలో ఉన్నవాళ్ళు, రాజుకి ఇతనికి స్నేహం కుదిరింది. వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. రాజు తరచుగా ఇతనితోటి ఏదో రహస్యంగా చెప్తున్నాడు, చెవిలో చెప్తున్నాడంటే రాచరికపు వ్యవహారాల్లో కూడా ఈయనది పైచేయిగా ఉందని జనాలకు అర్థమైంది. సరే ఏమైంది, ఇప్పుడు మనవాడు ఈ కిష్టప్ప గారు ఊరి నుంచి తెచ్చుకున్న డబ్బు చాలా మటుకు ఖర్చు అయిపోయింది. రోజుకు 500 ఇచ్చేస్తుంటే ఏముంటుంది, చివరికి వచ్చేసాక ఇక లాభం లేదు, ఇక సంపాదించుకోవటం మొదలు పెట్టాలని ఏం చేశాడు, రాజుగారికి సైగ చేసి దగ్గరికి వెళ్ళాడు. ఆయన 1, 2, 3 చెప్పినప్పుడు, మహారాజా ఇవాళ 25 దాకా చెప్పండి అన్నాడు.
ఒక్కసారి 25 దాకా చెప్పండి అంటే ఆయన 1 నుంచి 25 దాకా అంకెలు లెక్క పెట్టేసరికి 1 నిమిషం 2 నిమిషాలు గడుస్తుందా. ఆ టైంలో ఈయన సభలో ఉన్న ఒక అధికారి వైపే చూస్తున్నాడు. ఇవాళ అయింది. మర్నాడు కూడా సేమ్ డిట్టో ఇలాగే జరిగింది. రెండో రోజున అధికారి ఈయన బయటికి వెళ్ళంగానే ఈయన పట్టుకున్నాడు కిష్టప్ప గారిని. బాబు ఏమిటండి మీరు రాజుగారు నన్ను చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు, ఏమిటో చెప్పండి నాయన బాబాబు మీకు పుణ్యం ఉంటుందని అడిగాడు. అడిగితే కిష్టప్ప అన్నాడు, అయ్యా నువ్వు చేసిన తప్పులు రాజుకు తెలిసిపోయినాయి, నన్ను నీ మీద వినియోగించాడు, వీడి సంగతి కనుక్కోమనంటే తప్ప ఏ తప్పు అదే ఇదే అని అన్ని ఈయన ఎన్నో చేశాడు. లంచాలు తీసుకోవటాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈయన ఏ తప్పు రాజుగారికి దొరికింది, ఇప్పుడు నేను ఎక్కడ దొరికిపోతాను అనేది అర్థం కాల. బాగా ఆలోచించుకుని బాబు 10,000 వరహాలు మీకు సమర్పించుకుంటాను, నా తప్పు కాయండి, మళ్ళీ పొరపాట్లు చేయను, 1, 2 కాదు 10,000 వరహాలు మీ పాదాల దగ్గర సమర్పిస్తాను నాయన, నన్ను ఇందులో నుంచి తప్పించండి. రాజు మీకు పరమ స్నేహితుడు, మాకు తెలుసు కదా, రోజు మీతో మాట్లాడతాడు రహస్యంగా అనేసరికి సాయంకాలానికి 10,000 వరహాలు పూటకోళ్ళ ఇంటికి చేరిపోయినాయి. ఈయన ఏం చేశాడు, వెంటనే ఒక చిన్న ఇల్లు కొనుక్కుని ఇంట్లో 2-3 పని వాళ్ళని పెట్టుకుని ఈ డబ్బులు గిబ్బులు అక్కడికి షిఫ్ట్ చేసినాడు. అప్పటిదాకా హోటల్లో ఉన్నాడు, ఇంటికి షిఫ్ట్ అయిపోయాడు. అక్కడి నుంచి 2-3 రోజులు గడిచాక ఈసారి రాజుగారిని 25 లెక్క పట్టమన్నాడు. ఇంకో అధికారి వైపు చూడడం మొదలుపెట్టాడు. 2 రోజులు గడిచేసరికల్లా ఆ అధికారి, బాబు మీరు ఏంటండి మా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇటీవల కాలంలో చిన్న పొరపాట్లు చాలా చేశాను, ప్రభువుకు తెలిసిపోయిందేమో, ఈ తప్పు కాయండి బాబు మీ పుణ్యం ఉంటుంది అని ఈసారి మీకు మా కాస్తా పుస్తక 1,00,000 వరహాలైనా సమర్పిస్తా, నన్ను తప్పించండి ఇందులో నుంచి. ఇట్లా మొత్తం సభలో ఉన్న అధికారులందరినీ సెట్ చేసేసాడు ఈయన రోజు. ఇప్పుడు చేసింది ఏముంది, వీళ్ళందరూ తప్పులు చేసేవాళ్ళే, వాళ్ళు ఎవరిని మంచి వాళ్ళని నేనేం చేయలే. ఇప్పుడు తెలివిగా ఇది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టుగా నీ కేసు చూడంగానే నువ్వు కించపడుతున్నావంటే నీ దగ్గర పొరపాటు ఉన్నట్టే. నువ్వు పట్టించుకోలేదనుకో నిన్ను ఆయన ఏమండు. ఒకళ్ళు పట్టించుకోలేదు, రాజుగారు తమ వైపు చూస్తున్నారు ఏమిటి అనేది భయం లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా చిరునవ్వులు నవ్వుతూ తలకాయ ఊపేవాళ్ళు మంచి వాళ్ళు అయితే. ఎప్పుడైతే ఈ లంచగొండులు తప్పులు చేసిన వాళ్ళు, అధికార మదానితో అక్కడ ఇక్కడ దొంగతనాలు చేసిన వాళ్ళు, వాళ్ళని వీళ్ళని అణిచేసి డబ్బులు లాగేసిన వాళ్ళు బెదిరి ఈయనకి లొంగిపోయారు. క్రమంగా ఈయన కోటీశ్వరుడైపోయాట. ఇంతకీ ఏమిటి మాట్లాడినప్పుడల్లా రాజుగారికి 500 ఇస్తున్నప్పటికీ ప్రతిరోజు రాజుకి 500 ఇచ్చినా కూడా అతను 5-6 నెలలు తిరిగేసరికల్లా కోట్లకు పడగెత్తేశాడు. తర్వాత ఏమనిపించింది అంటే ఇంత డబ్బు ఏం చేసుకుంటాం మనం అని అనిపించి ఒకరోజు రాజుకి ఈ మొత్తం వ్యవహారం అంతా నిజం చెప్పేశాడు. ప్రభు ఇదంతా మీ సంపదే, మీదే ఇది, వీళ్ళందరూ తలా ఒక చోటు నుంచి లాగేసిన డబ్బుని నేను తీసేసుకున్నా, అది మీకు ఇచ్చేస్తాను, మొత్తం డబ్బంతా మన కోశాగారానికి తరలించేస్తాను, నా అవసరాలకు మాత్రం ఉంచుకుంటాను. కాకపోతే ఈ వ్యవహారం వల్ల ఏమైంది, లంచగొండితనం తగ్గిపోయింది. వాళ్ళకి భయం పట్టుకుంది కదా, ఈ 10,00,000 రూపాయలతో వదిలించుకున్నారు, మళ్ళీ పొరపాటు చేస్తే మళ్ళీ ఎంత సమర్పించాలో, దాని బదులు దొంగ పనులు మానేస్తే సరిపోతుంది. రాజ్యంలో లంచగొండులందరూని లైన్లో పెట్టేశానంటే ఏమీ భయం లేదు ఇంకా రాజ్యానికి, ఈ డబ్బంతా మీరు తీసుకోండి అని మొత్తం సంపద అంతా రాజుకి ఇచ్చేసాడు. ఓకే, ఇది అన్యాయార్జితమే, కాకపోతే వాళ్ళు కూడా తప్పులు చేసిందే, వాళ్ళదేమీ ధర్మ సంపాదన కాదు అది, మీ డబ్బునే ఈ రకంగా చేశానని చెప్పి డబ్బు ఇచ్చేస్తే రాజుగారికి చాలా నచ్చింది ఈ మాట. సంవత్సరం పాటు నా కొలువులో నాతో రోజుకి 500 రూపాయల చొప్పున నాకు సమర్పిస్తూ, రోజు అంటే నెలలో 15-20 సార్లు అయినా సమర్పిస్తూ కోట్లకి పడగలెత్తి ఆ డబ్బంతా తనకి ఇచ్చేసిన అతని నిజాయితీకి మెచ్చుకుని ఆయన ఏం చేశాడంటే, నువ్వు ఒక చిన్న రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజుగా ఉండు, సామంత రాజుగా ఉండు, నాకు సలహాలు ఇవ్వడానికి నువ్వు నాకు స్నేహితుడిగా ఉండు, నీకంటే హితం కోరే వాళ్ళు ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి వీళ్ళందరినీ పోషిస్తున్నా, వీళ్ళలో లంచగొండులు ఉన్నారు, దొంగ మొహాలు బోల్డ్ ఉన్నాయి, కానీ నువ్వు అట్లా చేయలేదు, కాబట్టి నీవు నాతోటి ఎప్పుడు స్నేహంగానే ఉండమని కోరుకుని ఇతనికి ఒక సామంత రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఇప్పుడు తెలివిగా ఎంత సింపుల్, అవతల వాళ్ళని పడగొట్టడం, చాలా బాగుందండి. అది ఇప్పుడు మనం ఎవరినైనా మన వైపు తిప్పుకోవాలి అంటే ఏంటంటే వాళ్ళని చూస్తూ మన ఇద్దరు మాట్లాడుకుంటే వాళ్ళకి ఇంచగా ఉంటుంది లోపల, సైకాలజీ. అవునండి, అంతకంటే ఏం లేదు. ఈ సైకలాజికల్ థింగ్ తోటి ఆయన మొత్తం సంపాదించుకున్నాడు. చివరికి ఆయన సైకాలజీ సెట్ అయింది, మంచివాడు అయ్యాడు అతను కూడా. సమాజానికి మంచి చేశాడు, రాజ్యానికి మంచి సిస్టమ్ మనకు కూడా వస్తే ఎంత బాగుండు రమ్మగారు, మళ్ళీ రిపీట్ అయితే బాగుండు కదా. ఎప్పటికొస్తాయి. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో,
రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.